దేవునికి స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. నేటి దినము కొరకైన దేవుని వాక్యము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనము. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. ప్రభునందు ప్రియులారా, పాపము అనునది మానవ జీవితంలో వాస్తవమైన క్రియ. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు ప్రతిరోజు ఏదో ఒక రీతిగా పాపమునకు దాసులగుచూనే ఉన్నారు. పాపము యొక్క నిజ స్వభావమును గ్రహించి ఒప్పుకొనుటలోనే నిజమైన పశ్చాత్తాపము కనబడును. పాపమును యథార్థముగా, సంపూర్ణముగా, వ్యక్తిగతముగా ఒప్పుకొనుట ద్వారానే క్షమాపణ, విమోచన పొందుకొనగలము. దావీదు ఊరియా భార్య అయిన బత్షెబ విషయంలో చేసిన పని యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను గనుక దేవుడు నాతాను ప్రవక్తను దావీదునొద్దకు పంపి తాను చేసిన పాపము ఎంత ఘోరమైనదో తెలుసుకున్నట్లు చేసెను. వెంటనే దావీదు నిజమైన పశ్చాత్తాపంతో, విశ్వాసముతో దేవుని ఆశ్రయించి తనను క్షమించమని కన్నీటితో ప్రాధేయపడినాడు. ప్రియ స్నేహితులారా, మన దేవుడు కనికరము, దయ, దీర్ఘశాంతము గలవాడు. దేవునికున్న గొప్ప లక్షణమే క్షమించుట. ఆయన 1000 మందికి కృపచూపుచు అతిక్రమములను, పాపములను తుడిచివేసే దేవుడు. ఈ దినము మన జీవన విధానము ఏ రీతిగా ఉన్నదో గుర్తించుదాం. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకో అని దేవుడు తిరిగి ఒక అవకాశమును మనకు అనుగ్రహించుచుండగా, యథార్థమైన హృదయముతో, నిజమైన పశ్చాత్తాపముతో ఆయన పాదముల చెంత చేరి మన పాపములను విడిచి ఆయన ఉచితమైన కృపలో కొనసాగునట్లు దేవుని కృప మనకు తోడయుండునుగాక. ఆమేన్.